17,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి విషయాన్ని సీతక్క తొలి వెలుగు కెమెరా ముందైతే చెప్పడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 17,000 నూతన ఉద్యోగాలు కేవలం ఈ యొక్క నెల లోపట్నే ఆ ఉద్యోగాలు అయితే రాబోతా ఉన్నాయి. వాటితో పాటుగా సర్పంచ్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ సీతక్క మాత్రం చెప్పడం జరిగింది. అసలు ఏంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో సీతక్క కామెంట్స్ పైన, సీతక్క ప్రకటన పైన ఎలా అనుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీశైలం అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం నమస్తే. నమస్తే శ్రీనివాస్. శ్రీశైలం వినబడుతుందా? వినిపిస్తుంది. ఎస్ చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 17,000 ఉద్యోగాల భర్తీకి సీతక్క ఇప్పటికే కామెంట్ చేయడం జరిగింది. తొలి వెలుగు ముఖంగా ఎట్లా చర్చ జరుపుతూ ఉంది దీని విషయంలో? అందరికీ తెలుసు, గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పరిపాలనలో కూడా అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఏదైతే నిధుల విషయంలో కావచ్చు, అప్పటి సంబంధించిన అంగన్వాడీలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కావచ్చు, ఇతర సమస్యలతో అంగన్వాడీలు అనేక సార్లు రోడెక్కినటువంటి సిచ్యువేషన్ మనం గత ప్రభుత్వంలో చూసినాం. ఇక కాంగ్రెస్ 8 నెలల్లో శిశు మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క కొంత ప్రత్యేక చొరవ తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 17,000 ఉద్యోగాలు కూడా కేంద్రాల్లో ఉండబోతున్నటువంటి వార్తను మనం చూస్తా ఉన్నాము. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ దాదాపు 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో దాదాపు 12,000 గ్రామ పంచాయతీలు కూడా ఈ యొక్క అంగన్వాడీ స్థాయిలో నడుస్తా ఉన్నాయి. ఇప్పటికే అంగన్వాడీకి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించిన పౌష్టికాహారం కావచ్చు, గుడ్లు కావచ్చు, ఇతర అన్ని విధాలుగా కూడా మేము ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తా ఉన్నాం. మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. చెప్పండి. నర్సరీ 15,000 సంవత్సరం 15,000 అంగన్వాడీలో కూడా నర్సరీని ఏర్పాటు చేయబోతున్నట్టు సీతక్క చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు గ్రామ పంచాయతీలో ఇప్పటికే అనేక రకాల సమస్యలు తలెత్తా ఉన్నాయి. ఆ పంచాయతీల పదవి ఏదైతే సర్పంచ్ల పదవి కాలం ముగిసింది కాబట్టి దానికి సంబంధించి కూడా సీతక్క భవిష్యత్తులో నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇప్పటికే 900 కోట్ల రూపాయలని నిధులను కూడా విడుదల చేస్తున్నామంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో సీతక్క మాట్లాడినటువంటి మాటల్ని మనం చూస్తా ఉన్నాం శ్రీనివాస్. సర్పంచ్ల బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. పెండింగ్ బిల్లులను విడుదల చేసేటువంటి విషయంలో కూడా అసలు పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడాలంటే ఇక పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడాలంటే గత ప్రభుత్వంలో ఎవరైతే పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉంటారో వాళ్ళంతా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే పల్లె ప్రకృతి వనం కావచ్చు, అదేవిధంగా శ్మశాన వాటికలు కావచ్చు, నర్సరీ కావచ్చు, అనేక విధాలుగా గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీలో సర్పంచులు పెట్టినటువంటి నిధులు వెనక్కి రానటువంటి పరిస్థితి, వాళ్ళు పెట్టినటువంటి బిల్లులు స్వకాలంలో వాళ్ళు చేతికి రానటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. ఈ నేపథ్యంలోనే సర్పంచులు చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 8 నెలలు అవుతుంది. 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికల గడువు ముగిసి 4 నెలలు అవుతా ఉంది. ఇక సర్పంచ్ల పదవి కాలం ముగిసి 4 నెలలు అవుతున్నప్పుడు కూడా పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పుడు షురూ చేసినారు. ఈ నేపథ్యంలోనే స్పెషల్ ఆఫీసర్లని గ్రామ పంచాయతీలు ఎక్కడా కూడా అభివృద్ధికి పరంగా కుంటుపడద్దు, గ్రామ పంచాయతీలు వెనకపడద్దు అనేటువంటి ఉద్దేశంతో స్పెషల్ ఆఫీసర్లను పెట్టి స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలోనే పంచాయతీలని కూడా రన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పంచాయతీలకు సంబంధించి పంచాయతీలు ఇతర మండలాలకు సంబంధించినటువంటి ఇంటర్నల్ రోడ్లు సంబంధించినటువంటి ఏర్పాట్లకు కూడా నిధులను ఏర్పాటు చేయబోతున్నాము. అదే నాకు కూడా అభివృద్ధికి సౌకర్యము ఇతర పంచాయతీ డెవలప్మెంట్ కు పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం సహకరిస్తోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క అయితే పూర్తి స్థాయిగా పంచాయతీల డెవలప్మెంట్ కు పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి దిశగానే మేము తీసుకుపోతాం. గత ప్రభుత్వం లాగా బిల్లులను పెండింగ్ లో పెట్టాం. ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను కూడా దాదాపు 17,700 కోట్ల రూపాయలు కావచ్చు, దాదాపు 900 కోట్ల రూపాయలు కావచ్చు. మొన్నటి బడ్జెట్ లో కూడా ఆ యొక్క పంచాయతీరాజ్ శాఖ కొంత డబ్బులు కేటాయించడం జరిగింది. దీన్ని చూస్తా ఉంటే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వ్యవహరించే అవకాశం లేనట్టు తెలుస్తోంది. కొంత చిత్తశుద్ధితో పనిచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వము పంచాయతీలకు అదేవిధంగా మాజీ సర్పంచ్లకు కొంత గుడ్ న్యూస్ చెప్పినట్టుగా కూడా చెప్పుకోవచ్చు శ్రీనివాస్. థ్యాంక్ యూ శ్రీశైలం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.